అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్. మన ఇండియాలో స్క్రిప్టులు చేయాలన్నా, యాక్టింగ్ చేయాలన్నా సరే మన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఒక ఆవిడైతే ఉంది. ఆవిడే ఎవరంటే వెస్ట్ బెంగాల్ సీఎం అయినటువంటి మమతా బెనర్జీ. ఈ మమతా బెనర్జీ యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ఆవిడ ఎలక్షన్స్ వచ్చాయంటేనే ఆ స్క్రిప్ట్లు వేరే లెవెల్లో ఉంటాయి. అసలు ఎలా ఉంటాయి? కాలుకి దెబ్బ తగిలేసింది, నుదురు దెబ్బ తగిలేసింది, వీల్ చైర్లో ప్రచారాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. రకరకాల స్క్రిప్ట్లు అయితే చేస్తూ ఉంటుంది. ఆవిడ స్క్రిప్ట్లకి అక్కడ ఇక్కడ కొంతమంది జనాలు అయితే కరిగేసి ఓట్లు వేయించేసి ఆ పార్టీని అయితే గెలిపించేస్తారు. లాస్ట్ టైం ఏం జరిగింది? అదేవిధంగా స్క్రిప్టులు చేసింది, జనాలు చీ అన్నారు. ఆవిడ నిలబడే స్థానంలో అయితే ఓడిపోయింది, ఇంకోళ్ళ చేత రాజీనామా చేయించింది. ఆ స్థానంలో మళ్ళీ నిలబడింది, మళ్ళీ గెలిచి వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా అయ్యింది. ఆవిడ పార్టీ తృణమూల్ కాంగ్రెస్. ఓకే, అంతా బాగానే ఉంది, ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి అయిపోయింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో హాట్ టాపిక్ ఏంటంటే సర్వీస్ డాక్టర్ అయినటువంటి మహిళ చనిపోవడం జరిగింది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి ర్యాలీ చేపట్టింది. ఒక ముఖ్యమంత్రి అనుకుంటే విక్టిమ్కి న్యాయం జరిగేలాగా, అక్యూజ్డ్కి శిక్ష పడేలాగా క్షణాల్లో చేయొచ్చు, కానీ ఆ విధంగా చేయలేదు మమతా బెనర్జీ. ఇందులో ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటారా? ఆవిడే హోంశాఖ మంత్రి, ఆవిడే వైద్య శాఖ మంత్రి. ఈ 2 కీలక మంత్రిత్వ శాఖలు కూడా ఆవిడే హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. సంఘటన జరిగింది వచ్చి వైద్య శాఖలో. న్యాయం జరిపించాల్సింది ఏ శాఖ ద్వారా? హోంశాఖ ద్వారా. ఈ రెండింటి వల్ల కాకపోతే న్యాయం చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. ఇవన్నీ కాకుండా ఆవిడ ప్రొటెస్ట్ కోసం రోడ్డు మీదకి రావడం, దాన్ని డైవర్ట్ చేస్తూ గేమ్ ఆడడం అనేది ఇది చాలా చాలా ఘోరమైన సంఘటనగా నెటిజన్లు అయితే వర్ణిస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ మీరు ఇలా చేసుండకూడదు, దీది మీరు ఇలా చేసుండకూడదు అని చెప్పి నెటిజన్లు అయితే ఆవిడపైన సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఆవిడ గురించి అయితే సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగ్లు అయితే పెడుతూ ఉన్నారు.